నమస్తే. దాదాపు ఏడాది క్రితం రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని, ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని చేతుల్లో పెట్టుకున్న ఆ కుటుంబాన్ని, గాంధీ, నెహ్రూ వారసుల్ని, కుటుంబాన్ని ఏకిపడేశాడు. అంటే రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తోంది. అంబేద్కర్‌ని అవమానిస్తోంది. రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదు అని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు, విమర్శనలకు ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఆయన అసలు లేచి నిలబడి మొత్తం ఇంకా ఏకి పడేశాడు. ఉతికి ఆరేశారు. చించి పడేశారని చెప్పొచ్చు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందెవరు? 60 ఏళ్లు పాలించిన ఆ కుటుంబ పార్టీ ఏం చేసింది? అంబేద్కర్‌ని ఎట్లా అవమానించింది ఆయన బతుకున్నప్పుడు? రాజ్యాంగ స్ఫూర్తికి ఎట్లా తూట్లు పొడిచింది? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ పదాన్ని చేర్చి ఎవరిని సంప్రదించకుండా ఈ దేశంలో ఉన్న మెజారిటీల అభిప్రాయం తీసుకోకుండా సెక్యులర్ అనే పదాన్ని చేర్చి, అంటే మత ప్రాతిపదికనే విభజన జరిగిన ఈ దేశంలో, హిందుస్థాన్‌గా ఉన్న ఈ దేశంలో సెక్యులరిజం, సోషలిజం అసలు ఏమాత్రం సరిపడని సోషలిజం, సామ్యవాదం అనే పదాలను ప్రియాంబిల్లో చేర్చడం ద్వారా రాజ్యాంగాన్ని ఎలా ఇష్టారీతిగా ఎట్లా సవరించారు? ఇబ్బడి ముబ్బడి సవరణలు ఎట్లా చేశారు అసలు? ఎమర్జెన్సీ లాంటివి విధించి దేశాన్ని ఒక కనీసం 20 ఏళ్ళు వెనక్కి నెట్టారు. దేశంలో ఒక చీకటి రోజులకు ఎట్లా కారణమైంది ఇందిరాగాంధీ? దేశ విభజన చేసి, అంటే ఒక అసంబద్ధ దేశ విభజనతో ఎంత అన్యాయం చేశాడు భారత్‌కి, ఈ దేశానికి నెహ్రూ. ఇవన్నీ ఆయన పార్లమెంటు సాక్షిగా చెప్పాను కదా, ఇంకా ఉతికి ఆరేశారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి భయం. తల్లికి నమస్కారం చేయడం అంటే భయం. ఈ దేశమాతకు ప్రణామం చేయాలంటే భయం. ఈ దేశాన్ని మెచ్చుకోవడానికి భయం. ఈ దేశాన్ని గెలిపించడానికి భయం. దేశం గొప్పతనాన్ని ఎవరన్నా పొగిడితే ఓర్చుకోలేరు. పొగడ్డానికి కూడా వాళ్ళకు భయం. అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఎందుకంటే ఆ పార్టీని స్థాపించిన వాడే ఈ దేశం అంటే ఇష్టం లేనోడు, ఈ దేశపోడు కాదు. అందుకే వీళ్ళు ఈ దేశం అంటే నచ్చని వాళ్ళతో, ఈ దేశం మీద పడి ఏడ్చే వాళ్ళతో, ఈ దేశ అభివృద్ధిని, పురోగతిని అడ్డుకోవాలనుకున్న వాళ్ళతో, అంటే కమ్యూనిస్టుల వంటి వాళ్ళతో, ఎక్కడో విదేశీ సిద్ధాంతాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మోస్తున్న కమ్యూనిస్టుల వంటి వాళ్ళతో, ఎక్కడో ఉండి దేశాన్ని నాశనం చేయాలని చూసే డీప్ స్టేట్, మనం చూస్తున్నాం డీప్ స్టేట్‌తో వీళ్ళు కలిసిపోతారనమాట. వెళ్తాడు రాహుల్ గాంధీ, ఇప్పటికి కూడా రహస్యంగా వెళ్తాడు. జార్జ్ సోరస్‌ను కలుస్తాడు. ఒప్పందాలు కూడా చేసుకుంటారు వీళ్ళు. అంటే స్వదేశము, స్వభాష, స్వధర్మము ఏది నచ్చదు వీళ్ళకి. అప్పటి నుంచి కూడా, ఆ తరం నుంచి కూడా. నెహ్రూ చూస్తే విదేశీ సిగరెట్లు ఇష్టం ఆయనకి, విదేశీ మద్యం ఇష్టం ఆయనకి, విదేశీ భాష ఇష్టం ఆయనకు, విదేశీ చదువులు ఇష్టం ఆయనకి, విదేశీ వాళ్ళన్నా ఇష్టం ఆయనకి. మీరు పూరించుకోండి దాంట్లో. అది ఇంకా వచ్చేస్తది సహజంగా, డిఎన్ఏలోనే ఉంది కాబట్టి సహజంగా తర్వాత తరానికి వాళ్ళ వారసులకు కూడా వచ్చిందనమాట. రాజీవ్ గాంధీ ఏకంగా ఒక విదేశీ మహిళను విధర్మీరాల్ని చేసుకున్నాడు. ఇక రాహుల్ గాంధీకి ఇంతవరకు ఎంతసేపు విదేశాలకెళ్ళి భారత పరువు తీయాలని తహతహలాడే రాహుల్ గాంధీకి ఇంతవరకు ఎన్నేళ్ళు వచ్చినా, 50 దాటినా స్వదేశంలో ఒక అమ్మాయి దొరకలేదు, భార్య దొరకలేదు తనకి. ప్రియాంక వాద్రా చేసుకుందెవరో తెలుసు. ఆ భయాన్ని, అంటే ఈ దేశాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, గెలిపించుకోవాలి, పొగడాలి అనేది వీళ్ళకి లేదు. భయం కూడా. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ అభిప్రాయాన్ని, దాన్ని ఇతరులకు కూడా, అంటే ఆ భయాన్ని అంతటా సృష్టించాలి దేశ ప్రజలలో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే తల్లికి నమస్కరించే కనీస సంస్కారం లేదు. తల్లికి నమస్కరించే సంస్కృతి వాళ్ళది కాదు. అందుకు కదా మోదీ వ్యతిరేకించాడు. తల్లిని అత్యంత భక్తితో చూశాడు. దేశమాతను కూడా అంతే భక్తితో కొలుస్తాడు ఆయన. అసలు ఇంకా చెప్పాలంటే ఈ దేశ సేవ కోసము తను ఇంకా కుటుంబ జీవితాన్ని, కుటుంబ సభ్యులకు దూరంగా కుటుంబ జీవితాన్ని కూడా ఆయన త్యాగం చేశాడు.
అందుకు వీళ్ళని ఏకిపడేశాడు. మనస్ఫూర్తిగా మీరు వందే మాతరాన్ని పాడలేరు, పూర్తిగా పాడలేరు. ఉన్న సగాన్ని గూడా మీరు పాడలేరు. ఇప్పుడు అంటే ఫైనల్ చేసిన కుదించిన గీతాన్ని గూడా మీరు పూర్తిగా పాడలేరు. భరతమాతకు జై అని గూడా మీరు అనలేరు. 1937లోనే ఇంకప్పటికి స్వతంత్రం రాలేదు మనకి. అప్పుడే నెహ్రూ వందే మాతరం వద్దన్నాడు. ఎందుకంటే బెంగాల్ విభజన ఆగిపోతది గాబట్టి. బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు నెహ్రూ. విభజన ఎక్కడ ఆగిపోతదో అని వందే మాతరాన్ని వద్దన్నాడు. అందరూ ఒప్పుకుంటే నాటి నాయకులు పూర్తి వందే మాతరం ఉండాల్సిందే. ఎంతో ప్రేరణాత్మక గేయం అది. స్వతంత్ర సంగ్రామంలో ఒక రణనినాదం అవుతుంది ఇప్పుడది. పూర్తి వందే మాతరం పెడదాం మనం. జాతీయ గేయం అప్పుడు జాతీయ గీతం జనగణమనను, జాతీయ గేయం వందే మాతరం ఉండాలి అని పట్టుబడితే, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా పట్టుబట్టారు. సుభాష్ చంద్రబోస్ అయితే పట్టుబట్టాడు నేతాజీ. వందే మాతరం పూర్తి ఉండాల్సిందే అని. అసలు అందుకే ఈ బ్రిటిషర్లు, నెహ్రూ కలిసి ఆయన దేశంలో ఉండకుండా చేశారు అని ఒక ప్రచారం కూడా ఉంది. ఎక్కడ దేశ విభజన ఆగుతుందో అని జిన్నాకు మద్దతుగా పనిచేశాడు నెహ్రూ. అదే చెప్పాడు ప్రధాని నరేంద్ర మోదీ అన్నమాట పార్లమెంట్లో. అంటే వాళ్ళ టార్గెట్ ముందు నుంచి కూడా దేశాన్ని విభజించడం. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కూడా దాన్ని అందుకుంది కదా, అదే టార్గెట్ కదా, వాళ్ళ ఎజెండానే అది కదా. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడదీసి చేసిన మేలేంటి భారత్కి? పక్కలో బల్లెంలా తయారైంది కదా. వేలాది మంది మన సైనికులను మనం కోల్పోయినాం. తర్వాత అది మనకు ఇటో వైపు అంటే ఈ పక్కన కూడా పక్కలో బల్లెంలా తయారైంది. మనకి పక్కలో బల్లెంలా తయారు చేసి పెట్టింది ఇందిరాగాంధీ. అసలు ఏ దేశంతో సఖ్యత ఉంది పొరుగు దేశాలతో? శ్రీలంక మనకు అనుకూలం కాకుండా, నేపాల్, బర్మా, అంటే వీళ్ళ విధానాల వల్ల తరతరాలుగా సగం పొరుగు దేశాలతో సఖ్యత లేకుండా పక్కలో బల్లెంలా ఆ దేశాలు మారడానికి వాళ్ళు కారకులయ్యారు. వాళ్ళ విధానాలు, వాళ్ళ నిర్ణయాలు కారణమైనవి. అప్పుడు వందే మాతరాన్ని వద్దన్నారు. అంటే దేశ విభజన కోసం. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అందుకు మోదీ విరుచుకుపడ్డారు. ఉతికి ఆరేశారు మళ్ళొకసారి. సరే సెక్యులర్లము అని చెప్పుకుంటే ఓట్లు కూడా వస్తున్నాయి కనుక, వచ్చినాయి కనుక ఇన్నేళ్ళు. ప్రియాంక వాద్రా మొన్నటి వరకు కూడా నేను వాద్రాని అనుకుంటూ చెప్పుకొని తిరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో అడుగుపెట్టింది కనుక నేను గాంధీ కుటుంబం గాంధీ యాడ్ చేసుకుంది. కొడుకు పేరు మార్చేసింది. తండ్రి పేరు కొడుకు పెట్టుకుంది ఇంతకాలానికి. అసలైతే ఆమె పెళ్లికి ముందే రాజీవ్ గాంధీ చనిపోయాడు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాతనే కొడుకు పుట్టాడు. నిజంగా తండ్రి మీద అంత గౌరవం, భక్తి, ప్రేమ ఉంటే పుట్టగానే పెట్టొచ్చు కదా ఆ పేరు. రోహన్ వాద్రా అని పెట్టింది. అంటే ఇంత అవకాశవాదం చూడండి. సరే ఇప్పుడు వందే మాతరం పాడము అంటున్న వాళ్ళు ఒక 2-3 తరాల ముందు వాళ్ళ పూర్వీకులు హిందువులే విగ్రహాలు పెట్టుకొని పార్వతీ పరమేశ్వర్లు, సీతారాములు వీళ్ళ విగ్రహాలు పెట్టుకొని పూజించిన వాళ్ళే. సరే తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మతం మారాల్సి వచ్చింది. బలవంతపు మత మార్పిల్ల, లేదా అంటే ఒత్తిళ్లకు తలొగ్గా, లేదా వాళ్ళంతట వాళ్ళ మతం మారిన వాళ్ళు కదా. వాళ్ళు మేము వందే మాతరం పాడము, మేము విగ్రహారాధనకు వ్యతిరేకం. బంకిం చంద్ర చటర్జీ భరతమాతకు ఒక రూపాన్ని ఇచ్చాడు కనుక మేము ఆ రూపాన్ని మేము పూజించము, మా మతానికి వ్యతిరేకము, మా ధర్మానికి వ్యతిరేకం అంటే కొంచెం అర్థం ఉంది. కానీ వీళ్ళకేం రోగం నాకు అర్థం కాదు. మర్చిపోయిన నేషనల్ కాన్ఫరెన్స్కి చెందిన ఎంపీ సయ్యద్ రుహుల్లా మెహదీ పార్లమెంట్లో మీరు చూసే ఉంటారు. మమ్మల్ని వందే మాతరం పాడమని అడగకండి, అది సాధ్యం కాదు అంట. ఎన్సీకి చెందిన ఒక ఎంపీ. అసలు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి వాళ్ళు. వాళ్ళు చెప్పే కారణం విగ్రహారాధనకు మేము వ్యతిరేకం అంటే అఖిలేష్ యాదవ్కి ఏమైంది, మిగతా సెక్యులర్ లీడర్లకు ఏమైంది అంటే ఓట్ల కోసం. ఏముంది వందే మాతరంలో? తెలుసు కదా వందే మాతరం ఏంటి. బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠలో ఉంటుంది, ఏ సందర్భంలో రాశాడు, ఇవన్నీ కూడా నేను మొన్న కొద్ది రోజుల క్రితమే అంటే 150 ఏళ్ళైన సందర్భంగా వీడియో చేశాను. దాంట్లో కొంచెం వివరంగా చెప్పాను. ఇంకా నేను అంటే ఒక అమ్మవార్లను, 3 అమ్మలను భరతమాతతో ఆయన పోలుస్తూ ఊహించుకుంటూ, ఆయన అసలైతే దీంట్లో కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఆయన ఒక కోల్కతా నుంచి రైలు ప్రయాణం చేస్తుండగా కిటికీలోంచి చూస్తూ చుట్టూ అంటే అంత సస్యశ్యామలం ఆ ప్రకృతిని చూస్తూ ఎంత గొప్పది నా తల్లి అని చెప్పి ఆయన పాడిన గీతం అది. ఏముంది దాంట్లో? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. మంచి ఏమంటారు, సెలయేళ్ళు, కోనేళ్ళు, జలపాతాలు, ఫలాలు, చల్లటి గాలులు, కొండల మీద నుంచి వేస్తున్న చల్లటి గాలులు, సస్యశ్యామలం పచ్చదనం, ఇలా ఉన్న తల్లి నీకు వందనం.
మధ్యలో వస్తది. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణీం కమలా కమలదళ విహారిణీం వాణీ విద్యాదాయినీం నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం. అంటే ముగ్గురమ్మలవు కూడా నువ్వే తల్లి. మధ్యలో ఇంకో చోటొస్తే తొమరై ప్రతిమాగడి మందిరే మందిరే మాతరం. అమ్మ నిన్ను మా గుడిలో మిమ్మల్ని నేను పెట్టి పూజించుకుంటాం తల్లి. అందుకని అది అలా చెప్పారు కాబట్టి తర్వాత దాన్ని ఆనందమఠలో చేర్చారు. అయిన తర్వాత ఒక సన్యాసి విప్లవం ప్రేరణగా ఇచ్చారు. తర్వాత అది రణనినాదమైంది. ఆ పంచాక్షరి, ఆ వందే మాతరం అట్లా కోట్లాది మందిని తట్టి లేపింది. స్వాతంత్ర్యేచ్ఛను రగిల్చింది కోట్లాది మందిలో. స్వాతంత్రం కోసము భరతమాత బానిస సంఖ్యలను తెంచడానికి ప్రాణాలకు తెగించి ముందుకురకడానికి కారణమైందది ఆ నినాదం. దాన్ని వీళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకమని అప్పుడే అన్నారు, ఒప్పుకోబోమన్నారు. మళ్ళీ జాతీయ గీతం ఇప్పుడు అంటే వందే మాతరం జాతీయ గేయము. జాతీయ గీతంలో వీళ్ళకి అభ్యంతరం కనబడలేదు. అధినాయక అని ఉంటది. ఇప్పుడు ఈ వందే మాతరం కుదింపు విషయంలో జిన్నా ఒత్తిడికి నెహ్రూ తలొగ్గాడు అని కూడా మోదీ అన్నారు. అప్పటికింకా స్వతంత్ర దేశం కూడా కాదు, మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. 1937లో నెహ్రూ అభ్యంతరం చెప్పాడు కదా. బ్రిటిష్ వాళ్ళకేం అభ్యంతరం లేదు, నెహ్రూ అభ్యంతరం చెప్పాడు. అంటే బ్రిటిష్ వాళ్ళను మించిన ఇది వీళ్ళకుందనమాట. శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం పుల్లకు సుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం. చల్లని పండు వెన్నెలలు, సుహాసినం అంటే మంచిగా నవ్వేది, సుమధుర భాషణం చక్కగా మాట్లాడేది, సుఖాలను మాకు వరంగా ఇచ్చే తల్లి వందనం. కోటి కోటి కంఠ కలకల నినాదకరలే కోటి కోటి భుజై ధృతకర కరవాలే అబలాకెనమాయతబలే బహుబలధారిణి నమామి తారిణి రిపుదల వారిని మాతరం. అభ్యంతరం ఏముంది? కోట్లాది మందిని కరవాలాలు చేతబట్టి ముందుకురకండి అని ఒక ఉత్తేజపరిచేలా చరణం ఉంటది. కోటి కోటి భుజై ధృతకర కరవాలే ఏముంది దాంట్లో? అంటే వీళ్ళ డ్రామాలు అంటే రూపాన్ని, తల్లి నీకు వందనం అంటూ ఇచ్చిన ఒక రూపాన్ని వీళ్ళు వ్యతిరేకించాలన్నమాట. ఎందుకంటే విగ్రహారాధనకు వీళ్ళు వ్యతిరేకం కాబట్టి. ఆ పార్టీని స్థాపించిందే విగ్రహారాధనను వ్యతిరేకించే మతంలో పుట్టినవాడు కాబట్టి. అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే కాదు ఇక్కడ. వందే మాతరాన్ని, భరతమాత రూపాన్ని, ఈ దేశాన్ని తల్లిలా కొలవడాన్ని వీళ్ళు వ్యతిరేకించడం వెనుక కేవలం రాజకీయం మాత్రమే లేదు, ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే లేదు, హిందూ ద్వేషం ఉంది. అది గమనించాలి మనం. సింధు నాగరికతను, విగ్రహారాధనను వ్యతిరేకించే ప్రపంచంలోని ఇతర మతాలతో కలిసి ఇక్కడ సెక్యులర్ ముసుగులో చేస్తున్న కుట్ర ఇది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఓట్ల రాజకీయం మాత్రమే కాదు, ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం మాత్రమే కాదు. ఎందుకంటే పాడితే ఎవరికేస్తారు ఓట్లు? అందుకని రాజకీయం మాత్రమే కాదు, వేల ఏళ్ల సనాతన సంస్కృతి విశ్వాసాలను తుడిచిపెట్టే కుట్ర ఇది. ఆలోచించండి, నిజం కాదంటారా? జాతీయ గీతంలో అధినాయక అంటే అభ్యంతరం లేదు వీళ్ళకి. ఇప్పటికీ అసలు సింధు అనేది లేదు ఇప్పుడు మన దేశంలో. అధినాయకుడా అని దేశాన్ని ఎప్పుడు పొగడలేదు. త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా జననీ జన్మభూమిశ్చ అన్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్ అన్నాడు. జన్మభూమిని తల్లితోనే పోల్చాడు ఆయన. భూదేవిని భూమాత అంటాము, భూదేవి అంటాము, భరతమాత అంటాము, నేల తల్లి అంటాము, తండ్రితో పోల్చలేదు. కానీ జనగణమనలో ఏముంది? అధినాయక అంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేశారు వీళ్ళు. సింధు అసలు మనకు లేదు, ఇంకా వాడుతున్నాం, దాన్ని యాక్సెప్ట్ చేశారు వీళ్ళు. ఎప్పుడు ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అభ్యంతరం చెప్పలేదు. కానీ కొన్ని వేల ఏళ్ళుగా తల్లిగా భావిస్తూనే ఉన్నాము, దానికి రూపం ఇస్తే అభ్యంతరం చెప్పారు. అంటే నేను ఇక్కడ జాతీయ గీతాన్ని నేను నిరసించట్లేదు, చెప్తున్నా. నేను లేని సింధుని ఇంకా మనం పాడుకుంటున్నాము. అధినాయకాన్ని దేశాన్ని పోల్చారు, పురుష లింగంతో పురుషగా పోల్చారు. అసలైతే తల్లిగా మనం భావిస్తాము సనాతన కాలం నుంచి కూడా. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటాం. అంటే కొన్ని వేల ఏళ్ళుగా ఈ నేలను ఒక తల్లిలానే భావించాం. ఈ దేశాన్ని, ఈ నేలను మన జననీ జన్మభూమి అనే చెప్పుకున్నాం. కానీ అది వాళ్ళకి అభ్యంతరమైంది. సరే, వాళ్ళ కోట్ల కోసమే అనుకుందాం, వీళ్ళకేం రోగం అర్థం కాదు. అంటే
ఈ ఈ సనాతన సంస్కృతిని తుడిచిపెట్టే కుట్ర, హిందూ మతం పట్ల ద్వేషం, హిందూ ధర్మాన్ని అణిచివేసే కుట్ర క్లియర్‌గా తెలుస్తుంది గదా! అందుకు గదా మోదీ విరుచుకుపడింది. దేశం అంటే ధర్మాన్ని, ఒక ధర్మబద్ధుడైన, ఈ దేశాన్ని తల్లిగా భావించే దేశమాత సేవకి అంకితమైన మన ప్రస్తుత ప్రధాని అంతగా విరుచుకుపడ్డది. వీళ్ళని ఏకి పడేసింది, ఉతికి ఆరేసింది. ఇందుకే అర్థం చేసుకోవాలి మనం. ఓటు బ్యాంకు రాజకీయం చెప్తున్నారు కానీ దాని వెనుక ఇంత పెద్ద కుట్ర ఉంది. మీరేమంటారు మిత్రులారా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.